మేము ముగ్గురం బాగుపడాలి. ఇదే ఉంది అందరికీ నమస్కారం. పోస్టులు కోవూరు నియోజకవర్గంలో లేవని చెప్పి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా ఆర్య వైద్యునికి ప్రాధాన్యత ఇస్తానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను. రాకేష్ చెప్తున్నాడు, ఇంతవరకు ఆర్య వయసులకి నామినేటెడ్ పోస్టులు కోవూరు నియోజకవర్గంలో లేవని ప్రాధాన్యత ఇస్తానని చెప్పి కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను. నమస్కారం. ఏ వ్యాపారస్తులైనా దేనికి సంబంధించిన వాళ్ళైనా నిర్భయంగా నీతి నిజాయితీగా వ్యాపారాలు చేసుకోవచ్చు. మీరు ఎవరికి ₹1 కమిషన్ ఇవ్వలేదు. ఎక్కడ షాడో ఎమ్మెల్యేలు ఉండరు, షాడో నాయకులు ఉండరు. ఏదైనా సరే డైరెక్ట్గా మీరు ఎమ్మెల్యేతో మీ సమస్యలు చెప్పుకోవచ్చు. న్యాయమైన సమస్యలు తప్పకుండా అప్పటికప్పుడే తీరుస్తామని చెప్పి దానికి నాకు మీరు ఎటువంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి మరీ చెప్తున్నాను. కాబట్టి కోవూరు ప్రజలందరూ దాని గురించి ఆలోచించాలి. మీరంతా వాళ్ళని ఇంకా ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకందరికీ చెప్పండి. మన నియోజకవర్గం ఆల్రెడీ ఎలా ఉంది, అదే వేమిరెడ్డి ప్రశాంతి వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలని నేను మిమ్మల్ని అందరినీ సోదరులుగా భావించి ఈరోజు మీ ముందుకు వచ్చాను. మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం అలా. కాబట్టి తప్పకుండా మీరు చేయండి. మీకు ఎటువంటి సమస్యలు లేకుండా, మీరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఈరోజు మీరు ముందుండి నన్ను నడిపించండి. రేపు నేను మీ ముందుండి మిమ్మల్ని నడిపిస్తాను. కాబట్టి తప్పకుండా మీరందరూ సైకిల్ గుర్తు మీద ఓటేసి వేయించి మమ్మల్ని గెలిపించండి. మీ సమస్యలన్నీ కొన్ని చెప్పారు, అవన్నీ ఏమున్నా కానీ నేను తప్పకుండా న్యాయబద్ధంగా మీకు చేస్తానని చెప్పి నేను మీకు మాటిస్తున్నానన్నా. అందరికీ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.